విరాజీ తెలుగు చిత్ర పరిశ్రమలో వరుణ్ సందేశ్ లవర్ బాయ్ హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన తన ఫస్ట్ మూవీ హ్యాపీ డేస్ లో ముఖ్యమైన హీరోల్లో ఒక హీరోగా నటించి భారీ హిట్ అందుకున్నాడు. ఇవాళ చాలా బాగుంది. స్టూడెంట్ లైఫ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా అప్పటి యూత్ ని తెగ ఆకట్టుకుంది. చాలా ఏళ్ల పాటు విద్యార్థులందరినీ బీటెక్ చేసే విధంగా ప్రేరేపించింది. ఈ క్రమంలో వరుణ్ సందేశ్ హ్యాపీ డేస్ తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో కొత్త బంగారు లోకం చిత్రంతో రెండవ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఒకప్పటి హీరోస్ తరుణ్, ఉదయ్ కిరణ్లను గుర్తు చేశాడు. కానీ తర్వాత తన కెరీర్లో సరైన హిట్ పడక కెరీర్ గ్రాఫ్ సడన్ గా పడిపోయింది. దీంతో కొంతకాలం సినిమాలకు దూరం అయ్యాడు. మధ్యలో బుల్లితెరపై బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి అలరించిన వెండి తెరపై కనిపించక చాలా రోజులవుతోంది. అయితే మంచి కథ దొరికితే ప్రేక్షకులను పలకరిస్తానని చెప్పిన వరుణ్ సందేశ్ మొదటిసారి సస్పెండ్ అండ్ హారర్ జోనర్లో విరాజీ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. చిత్ర యూనిట్ ట్రైలర్ని విడుదల చేయగా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో ఒకసారి ఈ ట్రైలర్ గురించి విశ్లేషించుకుంటే, బిహేవియర్ ఫస్ట్ నుంచి చాలా వియర్డ్ గా అనిపిస్తుంది. ట్రైలర్ స్టార్ట్ అవగానే వర్షంలో ఒక పాత భవనం, అందులో తల విరిగిపోయిన విగ్రహం కనిపిస్తుంది. మనుషుల ముఖాలు కనిపించకుండా ఒక వ్యక్తి మాత్రం తన స్నేహితులను పిలుస్తూ ఉంటాడు. ఒక టేబుల్ చుట్టూ వరుణ్ సందేశ్తో పాటు మరో ముగ్గురు కూర్చుని ఉండగా 1970లో ఊరికి దూరంగా మెంటల్ పేషెంట్స్ కోసం హాస్పిటల్ కట్టారని, అది కొన్నాళ్లు బాగానే రన్ అయింది అంటూ ప్రమోదిని చెప్పే డైలాగ్తో ఆ పాత బిల్డింగ్ పై కొన్ని షాట్స్ వేశారు. ఇందులో వరుణ్ సందేశ్ ఒక డ్రగ్ అడిక్టర్గా భయంకరంగా కనిపిస్తూ ఉంటాడు. మరి ఈ సినిమాలో అతని హీరోనా సైకో విలనా తెలియనట్టు ట్రైలర్ చాలా బాగా కట్ చేశారు. ఇక కథ మొత్తం ఒక పాత భవనం, మెంటల్ ఆసుపత్రిలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. మరి ట్రైలర్తోనే ప్రేక్షకులను భయపెడుతున్న ఈ సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. ఆగస్టు 2న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఇందులో నటించిన తారాగణం విషయానికి వస్తే రఘు కారు మంచి, ప్రమోదిని, బలగం జయరాం, ప్రసాద్ బెహ్రా, వైవ రాఘవ, రవితేజ నన్నిమాల, ఫణి ఆచార్య తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ఈ చిత్రానికి దర్శకుడిగా ఆద్వాంత్ హర్ష, నిర్మాతగా మహేంద్ర కొండ్లా, జీఓపీగా జీవి అజయ్ కుమార్, సంగీతం ఎబ్యన్జర్ పాల్ అందించారు. మరి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ కొడుతుందో తెలియాలంటే ప్రేక్షకులు ఆగస్టు 2 వరకు ఆగాల్సిందే.